బెండకాయలు ముందుగా ఇలా చివర్లు 2 కట్ చేసుకోవాలి. ఇలా అన్నమాట. ఇలా కట్ చేసుకున్న వాటిని స్లైసెస్లా కట్ చేసుకోవాలండి. ఇలా సన్నగా ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకుని ఈ బౌల్లోకి తీసేసుకోవాలండి. అలాగే దీంట్లోకి 1 కప్పు శనగపిండి, 1 అరకప్పు కార్న్ఫ్లోర్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం మరియు గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇలా బెండకాయలకు మొత్తం ఈ పిండి పట్టాలి. చూసారు కదండి, మొత్తం బెండకాయలకి ఇలా పిండి పట్టేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఓకేనండి, ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న ఈ బెండకాయలను ఒక్కొక్కటిగా మెల్లగా వేసుకుందాం. ఆయిల్ కులుతుండండి, జాగ్రత్తగా వేసుకోండి. ఇలా ఒకసారి రివర్స్ చేసుకోండి. ఇలా మొత్తం బెండకాయ కూడా చూసారు కదండి, ఇలా రివర్స్ చేసుకొని ఇంకోసారి ఫ్రై చేసుకుందాం. ఇలా లోపల బెండకాయ కూడా బాగా క్రిస్పీగా అవ్వాలి. ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై అవ్వాలండి. ఇలా బాగా ఫ్రై అయిన వాటిని తీసేసుకుందాం. చూసారు కదా, ఇలా బాగా కలర్ చేంజ్ అవ్వాలి. అలా అయితే లోపల బెండకాయలు కూడా బాగా ఫ్రై అయినట్టండి. చూసారు కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.